అందరికీ నమస్కారం. ముందుగా యావత్ తెలంగాణ మునుకప్ కుల బాంధవులకి, మునుకప్ ప్రజా నాయకులకు, మునుకప్ మహిళా అక్కచెల్లెలకి, మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ యువత కమిటీ సభ్యులకు ఉదయపూర్వక నమస్కారం. మనం మున్నూరు కాపు సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మున్నూరు కాపు గ్రామస్థాయి కులగణ సర్వే చేపట్టాలనుకున్నాం. అయితే 25వ తేదీ నుండి మనం ప్రతి వీడియో రూపంలో ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారనేది మనం వీడియో రూపంలో చెప్దాం అనుకున్నాం. కానీ ఇప్పటికే కొంతమంది ఒక 50 నుంచి 60 గ్రామస్తులు వాళ్ళ యొక్క వివరాలు పంపారు. కానీ కొంతమంది ఓటు హక్కు లేని వివరాలు పంపలేదు. కొంతమంది వారి యొక్క నిర్ధారించిన వారి పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ వారు సరిగ్గా పంపకపోవడం వల్ల వారికి అర్థమయ్యేలాగా మళ్ళీ మనం ఒక వీడియో చేయాలి. ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేద్దాం, ఫస్ట్ ఒక సర్వే సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేద్దాం, కొన్ని గ్రామాలకు సంబంధించి రిలీజ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. అందులో భాగంగానే ఈరోజు మొదటి సర్వేలో మొదటి వీడియోని మనం 5 గ్రామాలతో రిలీజ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో రాబోయే ప్రతిరోజు కంటిన్యూ ప్రాసెస్గా ప్రతి వీడియోలో ప్రతిరోజు కూడా ఒక 10 గ్రామాలని 20 గ్రామాలని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసిపోతాం. అందులో ముఖ్యంగా ఒక 5 గ్రామాల్లో జనాభా ఎంతో తెలుసుకోవడానికి ఈరోజు ఈ వీడియో చేస్తా ఉన్నాం. భవిష్యత్తు మిగతా గ్రామస్తులకు కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే మనం చేస్తూ పోతుంటే ఇక రీచ్ అవుతుంటాయి, గ్రామాల్లోకి ఈ వీడియో రీచ్ అవుతూ ఉంటాయి. ఈ సర్వే గురించి తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళకి రీచ్ అవ్వడం కోసమే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆదివారం రోజు ఇంద్రాబాద్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న మున్నూరు కాపు రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహార దీక్షకి ప్రతి ఒక్కరు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 5 గ్రామాల వివరాలు మొదటగా మనకు ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం బాది గ్రామం నుండి ఆ గ్రామంలో మున్నూరు కాపు జనాభా 68 మంది. అందులో 53 మందికి ఓటు హక్కు ఉంది, 15 మందికి ఓటు హక్కు లేదు. ఇది నిర్ధారించిన వారు బొల్లి దయాకర్ గారు. థ్యాంక్ యూ దయాకర్ గారు, మీ యొక్క గ్రామ వివరాలను తెలియజేసినందుకు. అలాగే నెక్స్ట్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా పలిమెల మండలం పెంకెన గ్రామం. ఈ గ్రామంలో మున్నూరు కాపు జనాభా 53, ఓటు హక్కు ఉన్నవారు 41, ఓటు హక్కు లేనివారు 12 మంది. ఇది నిర్ధారించిన వారు కమల బాపు పటేల్ గారు. థ్యాంక్ యూ అండి బాపు పటేల్ గారు, మీ యొక్క గ్రామ వివరాలని తెలియజేసినందుకు. నెక్స్ట్ ములుగు జిల్లా మల్లెపల్లి మండలం దేవానగర్ గ్రామానికి జనాభా, ఇందులో మున్నూరు కాపు జనాభా 154. ఇందులో ఓటు హక్కు ఉన్నవారు 114, ఓటు హక్కు లేనివారు 40 మంది. ఇది నిర్ధారించిన వారు ఆకుతోట శోభన్ బాబు గారు. థ్యాంక్ యూ అండి శోభన్ బాబు గారు, మీ యొక్క గ్రామ వివరాలు తెలియజేసినందుకు. అలాగే నెక్స్ట్ పెద్దపల్లి జిల్లా మంతిని ముత్తారం మండలం హరిపురం గ్రామం. ఈ హరిపురం గ్రామంలో మున్నూరు కాపు జనాభా 126. మొత్తం ఓటు హక్కు ఉన్నవారు 99, ఓటు హక్కు లేనివారు 27 మంది. ఇది మనకు నిర్ధారించిన వారు గ్రామ పెద్దలు మోగాని తిరుపతి గారు. థ్యాంక్ యూ అండి తిరుపతి గారు, మీ యొక్క గ్రామ జనాభాను తెలియజేసినందుకు. నెక్స్ట్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేటలో మున్నూరు కాపు జనాభా 139. ఇందులో ఓటు హక్కు ఉన్నవారు 116, ఓటు హక్కు లేనివారు 33 మంది. ఇది నిర్ధారించిన వారు సత్తు రాకేష్ గారు. థ్యాంక్ యూ అండి, మీ యొక్క గ్రామ వివరాలని మాకు అందజేసినందుకు. అలాగే మొత్తం ఇప్పుడున్న ఈ 5 గ్రామాల్లో వివరాలు, ఈ 5 గ్రామాల్లో ఉన్న మున్నూరు కాపు జనాభా 540. మొత్తం ఈ 5 గ్రామాల్లో ఉన్న జనాభా 540. ఇందులో 413 మందికి ఓటు హక్కు ఉంది, ఓటు హక్కు లేనివారు 127 మంది. 5 గ్రామాలు అంటే మొత్తం 12,000 గ్రామాల్లో ఈరోజు మొదటి సర్వే రిజల్ట్లో మొదటి వీడియోలో మనం 5 గ్రామాలు చేసాం. 5 గ్రామాల్లో 540 మంది మొత్తం జనాభా. అందులో 413 మందికి ఓటు హక్కు ఉంది, 127 మందికి ఓటు హక్కు లేదు. ఇంకా చాలామంది గ్రామస్తులు కూడా పంపుతున్నారు. దయచేసి పూర్తి వివరాలు పంపండి, ఈ ఫామ్ ఫిలప్ చేసి పంపాలని చెప్పి కోరుతున్నాను. తప్పకుండా ఇంకా మీరు పంపే జనాభాను కూడా మేము వీడియో రూపంలో తెలియజేస్తాం. ఈ యొక్క జనాభా వివరాలన్నింటినీ కూడా మనం ఒక బుక్లెట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, లేకపోతే సెక్రటరియట్కు, ముఖ్యమంత్రి కార్యాలయానికి మనం పంపుదాం. తప్పకుండా దీన్ని ఒక 6 నెలల్లో లేదా సంవత్సరం లోపు మన సర్వేని పెద్ద ఎత్తున గ్రామాల్లో తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డను కోరుకుంటూ జై మున్నూరు కాపు, జై.